వర్షాలతో జిల్లా వాసులంతా అలర్ట్గా ఉండాలన్నారు కలెక్టర్ హిమాంశు శుక్లా. పెన్నా పరివాహ ప్రాంతాలలో బలహీనంగా ఉన్న పొర్లుకట్టలపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. 3,70,00,000తో పొర్లుకట్టలకు మరమ్మతులు చేస్తున్నామని తెలియజేశారు. 40 చోట్ల పొర్లుకట్టలు బలహీనంగా ఉన్నట్లుగా గుర్తించామన్నారు. తీర ప్రాంత మండలాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్న కలెక్టర్ అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని చెప్పారు. ఇక రేపు కూడా స్కూల్స్ కి సెలవిచ్చే ఆలోచన చేస్తున్నామంటున్న కలెక్టర్ హిమాంశుతో సురేంద్ర ఫేస్ టు ఫేస్. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఈ వర్షాలపైన ఇప్పటికే నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా యొక్క అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పి కూడా అధికారులతో సమీక్ష సమావేశం కూడా ఏర్పాటు చేస్తూ ప్రస్తుతం మనతో పాటు జిల్లా కలెక్టర్ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుంది. సార్ చెప్పండి, ఈ యొక్క వర్ష ప్రభావం నెల్లూరు జిల్లాకి ఏ విధంగా ఉండబోతుంది సార్? సో గత 24 గంటల నుంచి నెల్లూరు జిల్లాలో ఆల్మోస్ట్ 7 సెంటీమీటర్ యావరేజ్ రెయిన్ఫాల్ పడింది. కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ పడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆత్మకూరులో 14 సెంటీమీటర్, దుత్లూరులో 11 సెంటీమీటర్, వెదలూరులో, బోగూల్లో 10 సెంటీమీటర్ అలా రిపోర్ట్ అయింది. నెల్లూరు సిటీలో కూడా కంటిన్యూస్గా 3-4 డేస్ నుంచి వర్షం ఉంది. నిన్న కొంచెం ఎక్కువ పడింది. సో దీనికి సంబంధించిన ఆల్రెడీ ముందు కొంచెం జాగ్రత్తగా తీసుకొని అన్ని చోట్ల ట్రీ క్లియరెన్స్ పార్టీస్ కానీ ఈ బ్లాకేజ్ క్లియరెన్స్ పార్టీస్ కూడా పెట్టడం జరిగింది. సో నిన్న రాత్రి ఆల్మోస్ట్ 12 to 4 ఒక ఆపరేషన్ పెట్టేసి అన్ని చోట్ల ఈ స్టాగ్నేటెడ్ వాటర్ని క్లియర్ చేయడం జరిగింది. ఈరోజు పొద్దున అన్ని చోట్ల పర్యటన చేసినప్పుడు ఎక్కడ కూడా వాటర్ స్టాగ్నేషన్గా లేదు. కానీ నెక్స్ట్ 2-3 డేస్ కూడా ఇలా కష్టపడి పని చేయాలి. ఆఫీసర్స్కి కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అయితే గత 3 రోజుల నుంచి వర్షాలు పడుతూ ఉన్నాయి. మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పింది. ఈ యొక్క వర్షాలకు సంబంధించి అధికారులకు ఎలాంటి ఆదేశాలు జారీ చేశారు? ఈ వర్షాలను ఎలా ఎదుర్కోబోతున్నారు? సో ఇప్పుడు తీర్ ప్రాంతంలో ఆల్రెడీ ఉన్న రిలీఫ్ సెంటర్స్ని రెడీ చేయడం జరిగింది. దీంతో పాటు ఎన్డీఆర్ఎఫ్ని కూడా స్టాండ్ బైలో పెట్టడం జరిగింది. అక్కడే మాట్లాడాం. వాళ్ళు 2 అవర్స్లో ఎక్కడ చెప్పినా అక్కడికి రావడం జరుగుతుంది. దీంతో పాటు నేషనల్ హైవేస్ కానీ రైల్వేస్ కానీ అది కనెక్టివిటీ బ్రేక్ అవ్వకుండా ఎక్కడెక్కడ గతంలో ప్రాబ్లం వచ్చింది అక్కడే కూడా మంచి పెట్టడం జరిగింది. సో ఎక్కడ కూడా ప్రాబ్లం రాకుండా ఆల్ ఆఫీసర్స్ వాళ్ళ హెడ్ క్వార్టర్లో ఉండి ప్రజలకి అందుబాటులో ఉండాలి అనేది ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సోమశెల్ ప్రధానంగా నెల్లూరు జిల్లాలో పైన కురుస్తున్నటువంటి ఎగును కురుస్తున్నటువంటి వర్షాలకు కూడా భారీగా వర్షపు నీరు చేరుతూ ఉంది. ఈ పెన్నా పరివాహక ప్రాంత ప్రజలంతా కూడా ఈ పెన్నా పొర్లకట్ట మీద ఉండడం, అదేవిధంగా చాలా గ్రామాలు కూడా ఈ పెన్నా పరివాహక ప్రాంతాల్లో ఉన్నాయి. వాళ్ళకి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు? వాళ్ళకి ఎలాంటి చర్యలు చేపడతారు? సో ఇప్పుడు సోమశిలాకి అవుట్ ఫ్లో అండ్ ఇన్ఫ్లో మేనేజ్ చేస్తూనే వెళ్తున్నాము. ప్రస్తుతం 5 TMC మన దగ్గర క్వశ్చన్ అవైలబుల్గా ఉంది. సో ప్రస్తుతానికి ఇన్ఫ్లో 20,000 క్యూసెక్స్ మాత్రమే ఉంది. కానీ ఇది ఒకవేళ 2 to 3 lakh క్యూసెక్స్కి వెళ్తే కూడా మనం అవుట్ఫ్లో ఆల్రెడీ మన దగ్గర క్వశ్చన్ ఉంటుంది కాబట్టి విదౌట్ ఎక్సీడింగ్ 1 lakh అలా ప్లాన్ చేస్తున్నాము. దీంతోపాటు కింద ఉన్న కొన్ని ప్రాంతంలో కూడా కొన్ని చోట్ల బండ్స్ వీక్ అయినాయి. అక్కడే కూడా మనం ఇమీడియట్గా టెంపరీ రిస్టోరేషన్ వర్క్స్ ఇప్పుడు మొదలు పెట్టడం జరిగింది. 2 డేస్లో అది కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. లోతట్ట ప్రాంతాలను ఏమైనా గుర్తించడం కానీ ఈ సురక్షిత ప్రాంతాలకు తరలించడం కానీ ఏదైనా జరిగింది? అది ఆ మ్యాపింగ్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి వాళ్ళకి షిఫ్ట్ చేయడం అవసరం లేదు. కానీ ఒకవేళ అవసరం ఉంటే ఇంకా 2-3 డేస్ ఇంకా మరీ హెవీ రెయిన్ఫాల్ ఉంటే వాళ్ళ డిమాండ్ బట్టేసి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. జిల్లాలో కొన్ని గ్రామాలకి రాకపోకలు కూడా అంతరాయం జరిగిందని తెలుస్తూ ఉంది. ఇటు చేజర్ల, కలువాయి, దాంతోపాటుగా సైదాపురం, పొదలకూరు, నక్కలవాగు, పిన్నేరువాగు పొంగి పొదలుతుందని చెప్తుంది. వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం కానీ వాటికి మరమ్మతులు చేయడం కానీ ఏదైనా జరుగుతుంది? ఎస్ అన్న దీనికి కూడా మరమ్మతు చేస్తున్నాము. ఎప్పుడెప్పుడు ఆల్టర్నేట్ క్లియర్ అంటే ఎలా ఉంటున్నాయి అంటే కనెక్టివిటీ పోతున్నాయి కానీ మనం రీస్టోర్ చేస్తున్నాము. సో ప్రస్తుతం అంటే మీ ద్వారా అందరికీ చెప్పడం అని అంటే ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా అన్ని కనెక్టివిటీగా ఉన్నాయి. బట్ నా రిక్వెస్ట్ అంటే కొంచెం నెక్స్ట్ 2-3 డేస్ అతి అవసరం పని ఉంటేనే బయట రావడం మంచిది. మీ ఇంటిలోనే కొంచెం క్షీణంగా ఉంటే బాగుంటుంది. జాతీయ రహదారి పైన వరగల్లి క్రాస్ రోడ్డు వద్ద వర్క్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో దాదాపుగా 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ కూడా ఆగిపోయినట్లుగా తెలుస్తూ ఉంది. అక్కడ జాతీయ రహదారికి సంబంధించి కనెక్టివిటీ రోడ్డు కూడా వర్క్ జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఏమన్నా ఆ యొక్క ట్రాఫిక్కి సంబంధించి ఈ నేషనల్ హైవేస్ ఇవన్నీ వర్క్ జరుగుతున్నాయి. ఇది మంచిది, జిల్లాకి అభివృద్ధి పని జరుగుతున్నాయి. కానీ ఎస్ ఈ టైంలో కొంచెం NH వాళ్ళతో మాట్లాడి కనీసం ఆ సైడ్ కనెక్టింగ్ రోడ్ ట్రాఫిక్కి ఓపెన్ చేయాలి అనేది మాట్లాడాము. సో అది దీనివల్ల 10 కిలోమీటర్స్లో వర్క్ జరుగుతున్నాయి కాబట్టి కొంత ఇబ్బందిగా ఉంటుంది. కానీ వాళ్ళతో సమన్వయంతో ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తానండి. ఈరోజు స్కూల్కి, కాలేజీలకి సెలవు కూడా ప్రకటించారు. రేపు
భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. రేపు కూడా సెలవు ప్రకటించే అవకాశం ఉంది. సో ఇది డెవలపింగ్ సిచ్యుయేషన్ అండి. సో అరౌండ్ 4 o'clock ఆ అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ రివైజ్ ఫోర్కాస్ట్ తీసుకొని తర్వాత జిల్లాలో ఏం పరిస్థితి ఉంది అలా అవన్నీ చూసుకొని ఈరోజు ఈవినింగ్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. పెన్నా పొర్లకట్టు మీద చాలామంది గతంలో కూడా ఇబ్బందులు జరుగుతున్నాయి. ఇప్పుడు వారికి ఏదన్నా ప్రత్యేకంగా చూడటం కానీ వారిని ఎట్లా? సో అది కూడా అక్కడ మీకు ఆల్రెడీ ఆ బలహీన ఉన్న ప్రాంతంకి ఆల్రెడీ వర్క్ శాంక్షన్ చేయడం జరిగింది. వాళ్ళకి ఆల్మోస్ట్ 3.7 crore 40 ప్లేసెస్లో వర్క్ శాంక్షన్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి వర్క్ స్టార్ట్ అయిపోతుంది. అయితే ఇటు నెల్లూరు జిల్లాలో పడుతున్నటువంటి వర్షాలకు ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టాలు జరగకుండా ఇటు జిల్లా అధికారులను కూడా అప్రమత్తం చేస్తున్నామని చెప్పి కలెక్టర్ హిమాంశు శుక్లా చెప్తా ఉన్నారు. కెమెరామెన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు నుంచి.